రాష్ట్రంలో 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి చెప్పినట్టుగా ఆయనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారన్నారు. శివశక్తి డైరీ రైతులకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పొంగునూరులో ఎందుకు పరిశ్రమలు రాలేదో చెప్పాలని డిమాండ్ చేస్తారు. మీరు మిగతా విషయాలు కూడా మాట్లాడారు, డైరీ విషయాలు కూడా మాట్లాడారు. మేము కూడా శివశక్తి డైరీకి సంబంధించి ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను కూడా 12వ తేదీ ఇక్కడికి పిలిపిస్తాం. వాళ్ళకి మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గారికి సవాల్ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో మీరు పొంగునూరు శాసనసభ్యులు, మీ తండ్రి గారు మంత్రి, మీరు రాజంపేట పార్లమెంట్ సభ్యులు, మీ చిన్నాయన తంబలపల్లి శాసనసభ్యులు, మీరు ఎందుకు ఈ యొక్క మదనపల్లిని జిల్లా చేయలేదో దానికి సమాధానం చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అది చెప్పాలా, ఎందుకంటే ఎప్పటి నుంచినో ఈ ప్రాంతవాసులకు ఉండేటువంటి కోరిక, సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ను కూడా మీరు చేయలేక, మీరు ఈ ప్రభుత్వంలో ఇంత బలంగా ఉన్నటువంటి మీరు చేయలేదంటే మీరు కావాలనే దీన్ని చేయలేదనేది క్లియర్ కట్గా ఈ జిల్లా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా చర్చకు మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా కూడా మిథున్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. అన్ని రకాలుగా ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పలమనేరులో పరిశ్రమలు ఉన్నాయి, కుప్పంలో పరిశ్రమలు ఉన్నాయి, పుంగనూరులో ఎందుకు పరిశ్రమలు రాలేదో చెప్పాలి. అదేవిధంగా మరి తంబలపల్లిలో ఎందుకు పరిశ్రమలు రాలేదో, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, ఎందుకు తంబలపల్లిలో పరిశ్రమలు రాలేదో మీరు చెప్పాలా. అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి యువతకు మీరేం చేశారో దాన్ని కూడా చర్చకు తీసుకెళ్దాం. దానిపైన కూడా మీరు చర్చకు రావాలని చెప్పి సందర్భంగా మిథున్ రెడ్డిని కోరుకుంటున్నా. అన్ని దాంట్లో మీరు దేంట్లో అయినా రండి. ఈరోజు లోకేష్ బాబు గారి డిఎన్ఏ గురించి మాట్లాడారు. లోకేష్ బాబు గారి డిఎన్ఏ రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఈరోజు అదేవిధంగా బాలకృష్ణకు అల్లుడు. ఆయన డిఎన్ఏ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. మీరేందో ఈ జిల్లా ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఎప్పుడు మీరు వచ్చారు, ఏ రకంగా మీరు చేశారు, ఈ జిల్లాలో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఈ వేదిక పైన చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీరే చెప్పండి, 12వ తేదీ వీఆర్ రెడీ. మీకు ఏం కావాలో చెప్తే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చేసి ఇవ్వడానికి మేము రెడీ. మాకు కావాల్సినటువంటి మైక్ వ్యాన్లు ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్కి సంబంధించి అన్ని కూడా డయాస్ చేస్తాం. బ్రహ్మాండంగా కూడా మొత్తం మీడియాని, ఈ జిల్లా మీడియాని, రాష్ట్ర మీడియాని కూడా తీసుకొస్తాం. మీరు దానిపైన చర్చకు సిద్ధమైతే రమ్మని చెప్పి